Show Christ through lives. Let's show Christ through our own lives. ఈరోజు లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్న దాంట్లో ఉన్న 2 షేడ్స్‌కి కొనసాగింపు అనమాట. ఒకటి మనం వక్రీకరించబడిన వాక్యాలను మాట్లాడుతూ, చాలా వచనాలు ఏ విధంగా మ్యానిప్యులేట్ చేస్తున్నారు. అబద్ధ బోధకులు వాటిని ఎలా స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అక్కడ ఉన్నది చెప్పకుండా వేరే ఉద్దేశాలు ఎలా కల్పించి, చొప్పించి చెప్తున్నారో మాట్లాడుకుంటున్నాం. సో, అది అలా వక్రీకరించిన వాక్యాలను మాట్లాడుకునే క్రమంలో మలాకీ గ్రంథంలోని వాక్యాలు ఎలా వక్రీకరించబడ్డాయో అవి మనం మాట్లాడుకున్నాం. సో ఆబ్వియస్‌గా అది మనీ గురించి, దశమ భాగాల గురించి ఉన్న కారణం చేత టాపిక్ గివింగ్ అనే దానికి కూడా రిలేట్ అయింది. ఈరోజు కూడా దీనికి కొనసాగింపు కొత్త నిబంధన దృక్పథం ఏంటో చూడాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి చాలామంది నన్ను అడిగితే నేను చెప్పింది కూడా అది ఇంకొక వారం ఓపిక పట్టండి. విల్ గో ఫర్ ద న్యూ టెస్ట్‌మెంట్ పర్స్పెక్టివ్ అని. సో న్యూ టెస్ట్‌మెంట్ పర్స్పెక్టివ్ నేను గివింగ్ గురించి మాట్లాడుతూనే నా ప్రధానమైన ఫోకస్ మళ్ళీ వక్రీకరించిన వాక్యాలే. సో ఈరోజు గివింగ్ గురించిన న్యూ టెస్ట్‌మెంట్ పర్స్పెక్టివ్ మాట్లాడుతూనే కొత్త నిబంధనలో కూడా కొన్ని వచనాలను ఈ కాంటెక్స్ట్‌లోనే ఎలా వక్రీకరించారో అది కూడా చూపించే ఒక ప్రయత్నం నేను చేయాలి. ఎందుకంటే నా ప్రైమ్ గోల్ అదే కాబట్టి. నా టాపిక్ అదే కాబట్టి. సో ఈరోజు మనం ఒక కేస్ స్టడీ చూడబోతున్నాం. కొరింథీ పత్రికలో ఉన్న ఒక కేస్ స్టడీ. ఐ నో చాలా విషయాలున్నాయి. నాకు టైం చాలకపోవచ్చు కానీ ఐ విల్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ ఎ కాంప్రహెన్సివ్ వే. మాక్సిమం దాన్ని ఒక సమగ్రంగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. సో లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నట్లు ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో టైతింగ్ గురించిన ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటో చూసాం. ద్వితీయోపదేశకాండం, లేవియాకాండం, మొగైరా వగైరా వచనాలు, నెహెమ్యా గ్రంథం, మలాకీ గ్రంథంలోని వచనాలు చూసాం. లేవీల బాధ్యత వీళ్ళకుంది. టెంపుల్ మినిస్ట్రీ బాధ్యత వాళ్ళకుంది. ఉత్సవాలు జరిగినప్పుడు వాటి బాధ్యత వాళ్ళకుంది. పూర్ పీపుల్, వృద్ధులు, అనాథలు, పనివారు, ఈ కారణాలు మనం చూసాం. రకరకాల కారణాలు మనం చూసాం. లేవీలను, పేద ప్రజలను పట్టించుకోవటం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో, దేవాలయ వ్యవస్థను ఎప్పుడైతే వాళ్ళు నిర్లక్ష్యం చేశారో, ఆరాధనను ఎప్పుడైతే వాళ్ళు నిర్లక్ష్యం చేశారో, దేవుడు దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడని మనం చూసాం. సో ఇట్స్ నాట్ అబౌట్ టైతింగ్, ఇట్స్ అబౌట్ ద గివెన్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళకి అప్పగించబడిన బాధ్యతలను నిర్వర్తించటంలో దారుణంగా విఫలమైన కారణం చేత మలాకీ గ్రంథంలో వాళ్ళని ఆయన గద్దిస్తున్నట్టుగా మనం చూసాం. సో 2 ముక్కల్లో మనం నారో డౌన్ చేసుకొని 2 ముక్కల్లో మనం లాస్ట్ సెషన్‌లో అనుకున్నది ఏంటంటే, దేవుని పని చేసే యాజకులు లేదా లేవీలను, అక్కర్లో ఉన్న పూర్ పీపుల్ 2 వర్గాల ప్రజలను పట్టించుకోవాల్సిన బాధ్యత ఇశ్రాయేలు ప్రజలకు ఉంది అని. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ఆ ఆజ్ఞలు, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఇవ్వబడిన ఆజ్ఞల్ని స్థానిక సంఘాల్లోకి ఎలా తీసుకొచ్చేశారు? మనది పాత నిబంధన దేవాలయం కాదు కదా! మనది లేవీ క్రమం కాదు కదా! మనది 12 గోత్రాల పరంపర కాదు కదా! మనం యూదుల్లాగా మనం ఊహించేసుకొని వాటిని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు పెట్టాము? పాత నిబంధన దేవాలయపు వ్యవస్థకు సంబంధించిన అన్ని రద్దు చేయబడిన తర్వాత, దేవాలయమే రద్దు చేయబడిన తర్వాత, ఈ ఒక్క దశంభాగం ఎందుకు పట్టుకొని వేలాడుతున్నారు? సో ఇందులో ఒక దురుద్దేశం కనపడుతుందనేది నిర్మోహమాటంగా చెప్పాల్సిన విషయం. అయితే కొత్త నిబంధనలో దశంభాగం ప్రస్తావన ఉందా అంటే లేదని అనాలి. అయితే కొంతమందికి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక వచనం గుర్తొస్తుంది. లేదని ఎలా అంటారు? ఉంది. యేసుక్రీస్తు వారే స్వయంగా దశంభాగం ఇవ్వమని చెప్పాడు అని
అనర్గళంగా కొంతమంది బోధించడం నేను స్వయంగా విన్నాను. మత్తయి సువార్త 23 అధ్యాయం 22 వచనం గనక మీరు చూడగలిగితే, వాళ్ళతో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఒక చర్చను తీసుకొచ్చాడు. ఏంటి ఆ చర్చ అంటే, మీరిలా చేస్తున్నారు, ఇలా చేయటం బానే ఉంది. కానీ ఇలా చేస్తే ఇంకా బావుంటది అని చెప్పే ఒక విధానాన్ని మనం చూస్తాం. దాన్ని పట్టుకొని వాళ్ళు యేసుక్రీస్తు వారు దశమ భాగాన్ని ఇమ్మని చెప్పారు. అది ఆయన ప్రిస్క్రైబ్ చేశాడు అనే ఒక ఇంటర్ప్రిటేషన్‌లోకి వాళ్ళెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. సో, ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే 2 విషయాలు. ఒకటి 23, 23 వచనం తమ్ముడు. మత్తయి సువార్త 23, 23. ఆహ్, ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, ఒకటి ఆయనది యూదులకు చెప్పాడు. అప్పటికింకా దేవాలయము వ్యవస్థ రన్ అవుతుంది కాబట్టి, దానికి సంబంధించి మీరిలా చేయటం బానే ఉంది. కానీ, మీరు ఇంకా ఇంపార్టెంట్ ప్రధానమైన విషయాలు న్యాయము, కనికరము, విశ్వాసం అవి చేయాలి కదా! వీటిని మానక వాటిని చేస్తే బావుంటది అనన్నాడు. సో, ఫోకస్ ఈస్ ఆన్ వాల్యూస్, నాట్ ఆన్ మనీ. అయితే ఎక్స్‌క్లూజివ్‌గా ఇది యూదులకే పరిమితమైన మాట. దేవాలయపు వ్యవస్థకు సంబంధించిన మాట. మరి పుదీనా, సోపు, జీలకర్ర వాటిలో పదో వంతు చెల్లిస్తున్నారన్నప్పుడు, పదో వంతు డబ్బులా? పుదీనా, సోపు, జీలకర్ర? సో, లాజికల్‌గా మాట్లాడితే మరి వీటిని గురించి చెప్పాలి కదా మరి సంఘాల్లో. సో, ఇక్కడ మరి ఇవన్నీ సోపు, పుదీనా, జీలకర్రలు తీసేసి డబ్బులెందుకొస్తాయి? సో, బలవంతంగా దశమ భాగాన్ని ఎక్కడో చోట చొప్పించే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది. 2 విషయాలు. ఒకటి యూదులతో మాట్లాడుతూ, శాస్త్రుల పరిసయ్యులతో మాట్లాడుతూ అన్నమాట. దేవాలయపు వ్యవస్థకు సంబంధించి మాట్లాడుతూ, వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తున్న మాట. మరి ముఖ్యంగా మూడవది, తన శిలువ మరణానికి ముందు ఇంకా దేవాలయం వ్యవస్థ కొనసాగుతున్న రోజుల్లో యూదులకు చెప్పిన మాట. తన శిలువ మరణం తర్వాత కొంతకాలానికి అసలు దేవాలయమే పడగొట్టబడిన తర్వాత, అసలు యూదా మత వ్యవస్థే దాదాపు రద్దు చేయబడిన సందర్భంలో ఇక మనం మాట్లాడటానికి ఏమీ లేదు. సో, కాంటెక్స్ట్ బట్టి మనం కొన్ని విషయాలు ఆలోచించడం చాలా చాలా ప్రధానమైన విషయం. అయితే ఇక్కడ ఈరోజు మనం కొత్త నిబంధనలో ఒక కేస్ స్టడీని చూడబోతున్నాం. క్లుప్తంగా దాని గురించిన బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, రోమాపత్రిక 15వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో ఉంది. ఇది బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. రోమాపత్రిక 15వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. అలాగే మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో కూడా వీటి గురించి ఉంది. సో, క్లుప్తంగా చెప్పాలంటే ఈ 2 వాక్య భాగాల్లో మనకు కనపడేదేంటంటే, యెరూషలేములో ఉన్న పేద విశ్వాసులకు సహాయం చేయాలని కొన్ని సంఘాలు అనుకోవటం. ఐ రిపీట్. యెరూషలేములో ఉన్న పేద విశ్వాసులకు ఆర్థిక సహాయం చేయాలని కొన్ని సంఘాలు అనుకోవటం. ఎందుకు? వాళ్ళు నీడ్‌లో ఉన్నారు. వాళ్ళకి పరిస్థితి బాగాలేదు. కొంతమంది ఏమంటారంటే, ఆ కాలంలో తరచు కరువులొచ్చాయి. ఆ కాలంలో తరచు కరువులొచ్చాయి. సో, స్థానిక సంఘాలకు ఇది రిపీటెడ్‌గా ఎదురైన ఒక ఛాలెంజ్. ఆహ్, అపోస్తల కార్యాలు 11 అధ్యాయంలో గనక మీరు చూడగలిగితే అటువంటి ఇన్సిడెంట్ ఒకటి కనపడింది. అంత్యొకయ వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేసి దాన్ని క్రైస్తవులైన మన విశ్వాసులకు పంపిద్దాం అని వాళ్ళు అనుకున్నట్టుగా మనం చూస్తాం. సో, దేర్ ఆర్ సమ్ అకేషన్స్, సమ్ 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 ఈవెంట్స్ ఒక కరువొచ్చిందని, చాలా రిపీటెడ్‌గా పదే పదే యెరూషలేము ప్రజలు సఫర్ అవుతున్నారని, అప్పటి కండిషన్స్‌కి యెరూషలేము ఆర్థికంగా చాలా కృంగిపోయింది, దివాలా తీసిన పరిస్థితికొచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాలే కొంచెం మెరుగ్గా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆర్థికంగా బాగున్న సంఘాల వాళ్ళు యెరూషలేము సంఘాలకు సహాయం చేయాలనే ఒక సందర్భాలు మనకు కనపడుతున్నాయి. ఇవి మీరు జాగ్రత్తగా చూస్తే అపోస్తల కార్యాల్లో వీటి ప్రస్తావన ఉంది. కొరింథీ పత్రికలో ఉంది. రోమా పత్రికలో ఉంది. సో, సందర్భం ఏంటంటే యెరూషలేములో ఉన్న పేద విశ్వాసులకు సహాయం చేయాలని
నేను ఆ పదం జాగ్రత్తగా వాడుతున్నాను. పేద విశ్వాసులు అని. యాక్చువల్‌గా పరిశుద్ధులు, అక్కరలో ఉన్న పరిశుద్ధులు అన్నారు. నేను దాన్ని సింపుల్ వర్డ్స్‌లో పూర్ బిలీవర్స్ అని అంటున్నాను. అలా మీరు హెల్ప్ చేయటం న్యాయమే అని రోమాపత్రికలో రాస్తున్నాడు. వీరికి సహాయం చేయ బద్దులై ఉన్నారు. సో, మీరు ఆత్మీయంగా మీరు ఇప్పుడు రక్షించబడ్డాక మీరిక ఏమాత్రం మీరు అన్యులు కారు. ఆత్మ సంబంధంగా రక్షించబడిన వాళ్ళందరితో మీరు ఒకటయ్యారు. క్రీస్తునందు యూదులు లేరు, అన్యులు లేరు. అందరూ సమానం అనే ఒక వాతావరణం వచ్చిన తర్వాత, వాళ్ళకి అక్కరలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత పంచుకోవటం మీకది మ్యాండేటరీ అవుతుంది అని ఎంకరేజ్ చేశాడు. కొరింథీ పత్రిక 16 అధ్యాయంలో అయితే కొన్ని ఆ సందర్భాన్నే ప్రస్తావిస్తూ కొన్ని టిప్స్ ఇస్తున్నాడనమాట. మీరు ఒక చందా కలెక్ట్ చేయండి అన్నాడన్నమాట. పర్‌హాప్స్ చందా అనే మాట మనకి ఇక్కడే కనపడుతదేమో. ఆహ్, సువార్తల్లో పేద విధవరాలు కానుకేసిందన్నప్పుడు కానుక, ఆఫరింగ్ ఇట్లాంటి పదాలు మనం చూస్తాం కానీ, ఇక్కడ చందా అనే పదం ఉందన్నమాట. సో, ఇట్స్ ఎ కలెక్షన్. ఇది కలెక్షన్ అంటే పోగు చేయటం, సేకరించటం. సో, ఏమని చెప్పాడంటే 16 అధ్యాయం ఆహ్, ప్రారంభ వచనాల్లో, మీరు ప్రతి ఆదివారం కొంత మనీని కలెక్ట్ చేయండి అన్నాడన్నమాట. ఆ కలెక్ట్ చేయటం గూడా ఎలా అంటే, ఇంత అమౌంట్ అని నేను మీకు చెప్పను. వర్ధిల్లిన కొలది మీరు దాన్ని ఇచ్చేయండి. అక్కడ చాలా ఇంపార్టెంట్ మాటలున్నాయి. మొదటి వచనం మీరు చూస్తే, ప్రతి ఆదివారం మీరు పోగు చేయండి. వర్ధిల్లిన కొలది పోగు చేయండి. ఎంత దాయగలిగితే అంత దాయండి. వీక్లీ కొంత అమౌంట్ మీరు పక్కన పెట్టండి. ఒకరోజు నేనొస్తాను. వచ్చినప్పుడు ఈ పోగు చేసిన మనీ అంతా నాకివ్వండి. అంటే నేనొచ్చాక హడావుడిగా పౌలు గారొచ్చారని కలెక్ట్ చేయటం కంటే, ముందే మీరు కలెక్ట్ చేసి పెడితే కాస్త ఎక్కువ కూడబెడతారు. మీకు బర్డెన్ ఉండదు. అది కూడా మీ దగ్గరే తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. మీ దగ్గరే నిల్వ చేసుకోండి. ఎవరికి వాళ్ళే ఒక చిన్న ఆహ్, బాక్సో, ఒక డబ్బానో, ఒక ఏదో పెట్టుకొని, అందులో మాటికి కొంచెం ఎయ్యండి. వారానికి కొంత అమౌంటు. నేనొచ్చినప్పుడు ఎంత కలెక్ట్ అయిందో అంత నాకివ్వండి అని అన్నాడు. సో, ఆ తర్వాత మీరు మూడో వచనం గనక చూస్తే, అలా కలెక్ట్ అయిన మనీ నేనొచ్చినప్పుడు మీరు నాకివ్వండి. నేనేం చేస్తానంటే, మీకు నమ్మకంగా అంటే ఎవరైతే ట్రస్ట్ వర్తీ అని మీకు అనిపిస్తారో, వాళ్ళకి నేనొక అఫీషియల్ లెటర్ ఒకటిచ్చి, ఇదిగో ఈ వ్యక్తి వస్తున్నాడు. ఇక్కడ మీ కొరకు ఈ మనీ వీళ్ళు కలెక్ట్ చేశారు ఈ సంఘం వాళ్ళు. కాబట్టి ఈ మనీని మీరు స్వీకరించండి అని వాళ్ళకి నేను యెరూషలేముకి లెటర్ రాసి పంపిస్తాను. సో, ఇతను అఫీషియల్‌గా పలానా సంఘం నుంచి కొంత మనీ పట్టుకొనొస్తున్నాడు. మేము పంపిస్తున్న అధికారిక వ్యక్తి అని చెప్పటానికి. అంటే ధనం పేరు మీద మోసాలు జరిగే వాతావరణం ఆ రోజుల్లో కూడా ఉంది కాబట్టి, నమ్మకస్తులను పంపిస్తాము. అతనెళ్లి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే వరకు మేము దాన్ని అథెంటికేట్ చేస్తాము. మేము వారి బాధ్యత తీసుకుంటాము అని పౌలు భక్తుడు అన్నట్లుగా మనం చూస్తాం. సో, ఇది సింపుల్‌గా దీని బ్యాక్‌గ్రౌండ్. మిగిలిన డీటెయిల్స్ కోసం మీరు వ్యక్తిగతంగా రోమా పత్రికలోకి, మొదటి కొరింథీ పత్రిక 16లోకి మీరెళ్లి చూడండి. అయితే ఇవి చెప్పిన తర్వాత కొంతకాలానికి రెండో పత్రిక రాసాడనమాట. పెద్ద టైమ్ గ్యాప్ ఉండకపోవచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా మోర్ థాన్ 1 ఇయర్ అయితే ఉంటది. ఎందుకు రెండో పత్రికలో మనకు ఆ మాట కనపడుతుందనమాట. ఆల్రెడీ 1 ఇయర్ అయింది అనే సెన్స్ కనపడతది. సో, సెకండ్ కొరింథియన్స్ 8థ్ చాప్టర్ రెండో కొరింథీ పత్రిక 8, 9 అధ్యాయాలు ఈరోజు మనం చూడబోతున్నాం. రెండవ కొరింథీ పత్రిక 8దో అధ్యాయం. రెండో కొరింథీ పత్రిక 8దో అధ్యాయంలో మనకు కనపడే సందర్భం ఏంటంటే, మాసిదోనియా సంఘం అన్నమాట. చాలా బ్యూటిఫుల్ టెస్టిమోనీ వాళ్ళ గురించి ఈ 2 అధ్యాయాల్లో కనపడుతుంది. నన్ను బాగా ఇన్‌స్పైర్ చేసిన కేస్ స్టడీ ఇది. మాసిదోనియా సంఘం. వీళ్ళ గురించి మనం ఎంత ఆలోచించినా కూడా మన ఊహకందని చాలా సాక్రిఫిషియల్ పనులు వీళ్ళు చేశారు. రెండవ కొరింథీ పత్రిక 8దో అధ్యాయంలో మనకి చాలా స్పష్టంగా కనపడుతున్న ఒక ట్రూత్ ఏంటంటే, కొరింథీ వాళ్ళకి రాస్తున్నాడు. మీరు గమనించండి. పత్రికేమో కొరింథీ వాళ్ళకి రాస్తున్నాడు. కొరింథీ వాళ్ళకి రాస్తూ మాసిదోనియా వాళ్ళ గురించి చెప్తున్నాడన్నమాట.
మాసిదోనియా వాళ్ళ గురించి నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. వాళ్ళు చాలా చాలా మంచి పని చేశారు. చాలా గొప్ప పని చేశారు. మీతో ఈ విషయం నేను షేర్ చేసుకోవాల్సిందే అని ప్రారంభించాడన్నమాట. 8వ అధ్యాయం మొదటి వచనం. మాసిదోనియా సంఘాలకు అనుగ్రహించబడిన దేవుని కృప. దాన్నేమంటున్నారు చూడండి. గాడ్స్ గ్రేస్. ఈ గ్రేస్ అనే పదాన్ని ఎలా వాడుతున్నారో ఈ అధ్యాయంలో మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. పద్దాక గ్రేస్ అంటే మనం అనుకున్న పద్ధతిలో చూడటానికి లేదు. కాంటెక్స్ట్ బట్టే మనం చూడాలి కాబట్టి, ఏ ఉద్దేశంతో ఈ పదం పదే పదే వాడుతున్నారో మీరు ఈ అధ్యాయం చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. సో, దేవుడు మాసిదోనియా సంఘస్థులకు చాలా కృప ఇచ్చాడట. కృప అనుగ్రహించాడట. అందుకని వాళ్ళొక పని చేయగలిగారట. ఏంటి ఆ పని అంటే, ఇదిగో యెరూషలేములో ఉన్న పూర్ పీపుల్‌కి మనీ పంపించాలి అనే ఒక టాస్క్ ఏదైతే ఉంచి, మీరు కలెక్ట్ చేయండి అని ఎవరికైతే పౌలు భక్తుడు అన్నాడో, ఆ ప్రాజెక్ట్‌లో మాసిదోనియా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారట. ఇతర సంఘాలకు కూడా పౌలు భక్తుడు ఉత్తరాలు రాసినట్టుగా, లేతే కొంతమంది మనుషులను పంపించి, ఈ యెరూషలేములో పరిశుద్ధుల కోసం మనీ కలెక్ట్ చేసిన ఈ యాక్ట్ గురించి మనకు కొంత అర్థమవుతుంది. మరి బహుశా ఏదో సందర్భంలో ఇలా కొరింథీ వాళ్ళకి నేను రాశాను. వారానికి ఒక రోజు మనీ కలెక్ట్ చేసుకోమని చెప్పాను. అదంతా పోగు చేశాక నేనొచ్చినప్పుడు నాకిస్తే, యెరూషలేములో ఉన్న మన బిలీవర్స్‌కి, మన బ్రదర్స్‌కి హెల్ప్ చేయాలి అని నేను చెప్పాను. అని బహుశా పౌలు భక్తుడు మాసిదోనియా వాళ్ళకి చెప్పుంటాడు. ఎప్పుడైతే ఆ సంగతి మాసిదోనియా వాళ్ళు విన్నారో, వాళ్ళు దే కేమ్ ఫార్వర్డ్. మేము కూడా హెల్ప్ చేస్తామన్నారు. మేము కూడా హెల్ప్ చేస్తా ఉన్నారంట. రెండో వచనం చాలా చాలా స్ట్రైకింగ్ వచనం అన్నమాట. ఏంటంటే, వారు బహు శ్రమల వలన పరీక్షించబడ్డారట. వాళ్ళే చాలా శ్రమల్లో ఉన్నారు. బహు శ్రమ వలన పరీక్షించబడ్డారు. యెట్ దే ఆర్ హ్యాపీ. విపరీతమైన పర్సిక్యూషన్ ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా చాలా నలిగిపోయారు. వాళ్ళు చాలా శ్రమల్లో ఉన్నారు. కానీ విశ్వాసంలో వెనక్కి వెళ్ళకుండా దేవునిలో సంతోషంగా ఉన్నారు. అటువంటి వారు నిరుపేదలైనను, వాళ్ళ పరిస్థితి బాగలేదు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. ఇది మాసిదోనియా గురించి పౌలు భక్తుడు చాలా సంతోషంగా చెప్తున్న మాట. చూడండి, దేవుడు వాళ్ళకి ఎంత కృప అనుగ్రహించాడో. వాళ్ళ పరిస్థితే బాగలేదు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో యెరూషలేములో ఉన్న ఈ పరిశుద్ధులకు సహాయం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చారు. ముందుకు రావటమే కాదు, వాళ్ళు దాతృత్వములో బహుగా విస్తరించారు. అంటే ఆ ఇవ్వటంలో వాళ్ళు మిగిలిన వాళ్ళని బీట్ ఔట్ చేశారు. ఇన్ అదర్ వర్డ్స్, అందరికంటే ఎక్కువిచ్చారు. అందరికంటే ఎక్కువిచ్చారు. ఇక్కడ మనకు కనపడుతున్న మాట ఏంటంటే దాతృత్వము, జెనరాసిటీ, బెనోవలెన్స్, కైండ్‌నెస్. ఇక్కడ వాళ్ళు మేము కూడా ఇస్తాం అని అన్నప్పుడు బహుశా పౌలు భక్తుడు ఏమనుంటాడంటే, అయ్యో! మీ పరిస్థితి బాగలేదు కదా! మీరే ఆల్రెడీ కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. మీరెందుకులెండి, కొరింథీ వాళ్ళు ఇవ్వగలరు. అది కొంచెం ఎస్టాబ్లిష్డ్ సంఘం. దే కెన్ మేనేజ్ అని అన్నప్పుడు వీళ్ళట బ్రతిమలాడుకున్నారట. మూడో వచనంలో మనకది కనపడుతది. ఆ పరిచర్యలో పాలు పొందే విషయంలో, ఈ మూడో వచనం ప్రారంభం మాట చూడండి. ఈ కృప విషయంలోను. ఏ కృప? ఈ హెల్ప్ చేసే ఒక కార్యక్రమం ఉందే, దాన్ని గ్రేస్ అంటున్నాడన్నమాట. ఈ ఈ ఈ కనికరించి సహాయం చేసే యాక్ట్‌లో మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము. సహాయపడే ఈ పనిలో మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము. మాకు కూడా అవకాశం ఇవ్వండి అని మనఃపూర్వకంగా మమ్మును వేడుకొనొచ్చు. బతిమిలాడేశారట పౌలు గారిని. దయచేసి నో అనొద్దు బ్రదర్, మేము హెల్ప్ చేస్తాం. అయ్యో! మీ కండిషన్ బాలేదు కదండీ, మీరు వద్దండి అంటే, మీరు అలా అనొద్దు ప్లీజ్ అని బతిమిలాడేశారు. సరే, మరీ మీ మీరు చూసుకోండి, మీకు ట్రబుల్ అవుతదేమో, మీకు కష్టం అవుద్దేమో అంటే పర్వాలేదు. మేము ఫేస్ చేస్తాం. కష్టంలో కష్టం ఇది కూడా మేము బేర్ చేస్తామని ముందుకొచ్చారు. ఈ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వారు తమ సామర్థ్యం కొలదియే గాక, సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారట. బియాండ్ దేర్ కెపాసిటీ.
ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎలా ఇస్తారు బియాండ్ దేర్ కెపాసిటీ? నేను ఇవ్వగలిగింది రూ. 10. నేను రూ. 15 ఇచ్చాననమాట. బియాండ్ మై కెపాసిటీ. అసలే నా దగ్గర లేవు. ఆల్రెడీ నేను బహు శ్రమల్లో ఉన్నాను. ఇంతకు మించి నేను ఇవ్వలేను. నాకు చిన్న పరిమితి ఉంది. లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ కష్టంలో కష్టం, బాధలో బాధని తమ సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారట. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మాట ఉంది. తమంతట తామే ఇచ్చారు. తమంతట తామే ఇచ్చారు. ఎవ్వరు మాసిదోనియ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయలేదు. ఎవ్వరు బలవంతం చేయలేదు. పౌలు భక్తునికి అది చాలా సంతోషంగాను, ఆశ్చర్యంగా ఉంది. నేను కేవలం కొరింథీ వాళ్ళు ఇస్తారు అన్న సంగతి చెప్పాను తప్ప, నేను ఇంకేం చెప్పలేదు. బట్ దే ఆర్ ఇన్‌స్పైర్డ్. కొరింథీ వాళ్ళు ఇచ్చారా? అయితే మేము కూడా ఇస్తాము అని వాళ్ళు ముందుకొచ్చారు, బ్రతిమలాడారు. తమ కెపాసిటీ కంటే మించి ఇచ్చారు. తమ కండిషన్ బాగాలేని పరిస్థితుల్లో కూడా దాతృత్వం విషయంలో వాళ్ళు చాలా విస్తరించారు. తమంతట తామే వాలంటరీగా ముందుకొచ్చి ఇచ్చారు. సో దీన్నేమనాలి? దీన్నేమనాలి అంటే ఆహ్, ఆహ్, ఆ పనిని గ్రేస్‌తో ముడిపెడుతున్నాడు పౌలు భక్తుడు. ఈ అధ్యాయం అంతా కూడా 2 అధ్యాయాలు కూడా గ్రేస్ అనే మాట రిపీటెడ్‌గా మనకు కనపడతా ఉంటది. ఎందుకంటే దేవుని కృపతోనే వీళ్ళు సహాయం చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ అసలు ఈ పనిని కూడా ఆ కృపలో పాలు పొందే పనిగానే వాళ్ళు పరిగణిస్తున్నారు. అయితే ఇంతగా చేస్తారని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత చేస్తారని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ ఒక సందర్భం జరిగిందట. ఏంటంటే కొరింథీ సంఘస్థులు, కొరింథీ సంఘస్థులు 6వ వచనం గనక మీరు చూస్తే కొరింథీ సంఘస్థులు ఆహ్, కొరింథీ సంఘస్థులు ఈ విషయంలో లేట్ చేశారట. ఈ విషయంలో లేట్ చేశారంటే మొదటి పత్రిక రాసినప్పుడు ఈ పని మీరు టాస్క్ టేకప్ చేయండి అన్నప్పుడు వీళ్ళు ఓకే మేము చేస్తామని అన్నారు గానీ, ఇవ్వగలిగిన కండిషన్‌లో ఉండి కూడా, కానీ ఇంతవరకు కొరింథీ వాళ్ళు మనీ కలెక్ట్ చేయలేదట. వాళ్ళ గురించి వినిన మాసిదోనియ వాళ్ళు మాత్రం కలెక్ట్ చేసేసారు. తమ స్థాయికి మించి ఇచ్చేసారు. పౌలు గారికి ఇచ్చేసారు. పౌలు గారు దాని విషయంలో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, మళ్ళీ కొరింథీ వాళ్ళకి ఉత్తరం రాస్తున్నాడు. చూడండి మిమ్మల్ని చూసి వీళ్ళు ఇన్‌స్పైర్ అయ్యారు. కానీ ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు ఇచ్చేసారు గానీ, అసలే లీడర్స్ ఇంతవరకు ఇవ్వలేదు. 9దో అధ్యాయం గనక మీరు చూస్తే, 9దో అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు. నేను కొంచెం 8, 9 అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉంటాను కాంటెక్స్ట్‌ని బట్టి. కొంచెం మీరు నన్ను బేర్ చేయండి. 9దో అధ్యాయం మొదటి వచనంలో ఈ పరిచర్యను గురించి యాక్చువల్లీ నేను రాయాల్సిన అగత్యం నాకు లేదు. ఆల్రెడీ మీకు చెప్పాను. మళ్ళీ దీన్ని గుర్తు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అంత బలవంతం చేసి ఫోర్స్‌గా మీ చేత ఇప్పించాల్సిన అవసరం నాకు లేదు. కానీ నేను ఎందుకు రాస్తున్నానంటే, మీ పట్ల నాకున్న అభిమానాన్ని బట్టి రాస్తున్నాను. ఏంటి సంగతి అంటే, రెండో వచనం చాలా ఆశ్చర్యంగా ఉంటది. మీ మనసు సిద్ధమైందని నాకు తెలుసు. మీరు ఇవ్వగలరు, ఇస్తామని అన్నారు. ఇచ్చే మనసు మీకుంది. నేను మిమ్మల్ని తప్పట్టట్లేదు. ఏ కారణం చేతో మీరివ్వటంలో లేట్ అయింది. బట్ అది 1 ఇయర్ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్‌గా మాట్లాడుతున్నాడో పౌలు భక్తుడు. ఏ మనుషులయ్యా మీరు అని అంటలేదు. మీ మనసు సిద్ధమైందని నేను ఎరుగుదును. కానీ సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉందని నేను చెప్తున్నాను. మాసిదోనియ వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా కొరింథీ వాళ్ళ గురించి నేను చాలా గొప్పగా చెప్పాను. మీ విషయంలో నేను అతిశయపడ్డాను. మీ గురించి నేను చెప్పినప్పుడు అనేకులు ప్రేరేపించబడ్డారు. మాసిదోనియ వాళ్ళు ఇన్‌స్పైర్ అయ్యారట కొరింథీ వాళ్ళని చూసి. మేము కూడా ఇస్తామన్నారట. సో ఇట్స్ బీన్ 1 ఇయర్. మిమ్మల్ని చూసి వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళు ఇచ్చారు కదా! ఇట్స్ ఎ గుడ్ థింగ్. మీరే ఇన్‌స్పిరేషన్. బట్ దాన్ని మీరు నిలబెట్టుకోండి. ఇప్పటికి మించిపోలేదు. ఇప్పటికి మించిపోలేదు. మీరు దాన్ని ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే మీ గురించి నేను చాలా గొప్పగా చెప్పాను. దాని కింద వచనంలో ఉంటది చూడవసరం లేదు. దాని కింద వచనంలో నేను మీ గురించి చెప్పిన మాటలు వేస్ట్ అవ్వకుండా చూసుకోండి. నేనెంత గొప్పగా మీ గురించి చేశానో, చెప్పానో వాటిని మీరు నిలబెట్టుకోండి అన్నాడు. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, కొత్త నిబంధనలో గివింగ్ గురించి మాట్లాడుతున్న ఈ కాంటెక్స్ట్ అంటే 8దో అధ్యాయం, 9దో అధ్యాయంలో ఉన్న కాంటెక్స్ట్ ప్రధానంగా చారిటీకి సంబంధించింది.
మనం గివింగ్ గురించి మాట్లాడే చాలా వచనాలన్నీ కూడా గివింగ్ టు ద పూర్, పేదలకు సహాయం చేయటానికి సంబంధించిన వచనాలు, పరిశుద్ధుల అక్కర్లకు సంబంధించిన వచనాలు, కొంతమంది పూర్ బిలీవర్స్ కోసం ఫండ్ రైజ్ చేసుకొని, మనీ కలెక్ట్ చేసుకొని, కొన్ని సంఘాలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటానికి చేసిన పనులు, ఈ బ్యాక్‌గ్రౌండ్ మనం మర్చిపోకూడదు. సో, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు 8వ అధ్యాయానికి వద్దాం. మీరు మాసిదోనియా వాళ్ళు ఇచ్చేశారు, మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి, మీరు ఇంకా ఇవ్వలేదు కాబట్టి, ఇప్పుడైనా మీరు దాన్ని ఫినిష్ చేస్తే బావుంటుంది అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. 7వ వచనం. 7వ వచనంలో మళ్ళీ మీరు చూడండి. ఆ వచనం అంతా నేను చదవట్లేదు, సమయం లేదు కాబట్టి. వాళ్ళలాగానే మీరు కూడా ఈ కృపయందు అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. చూడండి, ఆ పదం రిపీటెడ్‌గా ఎలా వాడుతున్నారో చూడండి. 7వ వచనం ఆఖరిలో ఈ కృపయందు అభివృద్ధి పొందటం అంటే, అక్కరలో ఉన్న విశ్వాసులకి హెల్ప్ చేయటం అనేది ఒక గ్రేస్. ఆ కృప దేవుడు మీకిస్తే మీరు ఆ పని చేయగలరు. ఆ కృపలో మీరు అభివృద్ధి చెందాలి. అంటే దేవుడు ఆ కృప మీకిస్తే, ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని బలపరిస్తే, ఫైనాన్షియల్‌గా మీరొక మంచి స్థితిలో ఉంటే, మీరు దాన్ని ప్రూవ్ చేసుకోండి. గాడ్ హాస్ గివెన్ us దిస్ గ్రేస్. సో, కృప అంటే ఆర్థిక సహాయం చేయగలిగిన స్తోమతను కూడా కృపనే అంటారు ఈ కాంటెక్స్ట్‌లో. మీరు ప్రూవ్ చేసుకోండి అని అంటున్నాడు. అలా చెబుతూ కొంచెం ముందుకు వెళితే 9వ వచనం అంటున్నాడు. 9వ వచనం. ఈ 9వ వచనాన్ని ఎంత దారుణంగా వక్రీకరించి బోధించారు, ఇక మాటల్లో చెప్పలేం. 9వ వచనం మీరు చూస్తే, మీరు ఇవ్వండి అంటే మీరు మీ మాట నిలబెట్టుకోండి. ఇప్పటికే లేట్ అయింది. బట్ మరీ మించిపోలేదు. నౌ ఇట్స్ హై టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెబుతూ, వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ, ఆ గ్రేస్ గురించి మాట్లాడుతూ, అసలు గ్రేస్ గురించి మాట్లాడుతున్నాడు 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. సో, క్రిస్టియన్ గివింగ్‌కి సోర్స్ గాని, ఇన్‌స్పిరేషన్ గాని, మూలం ఎక్కడ అంటే యేసుక్రీస్తు వారు మన పట్ల చూపిన కృప. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను అక్కర్లో ఉన్న నా తోటి విశ్వాసులకు డబ్బులివ్వటానికి నా గుప్పిలు నేను విప్పి నేను ముందుకు రావటానికి కారణం, యేసుక్రీస్తు వారు ఎటువంటి కృపను నా పట్ల చూపించారో అనే ఒక రియలైజేషన్. దేవుడు ఎంత కృపను నా మీద చూపించాడో నాకు తెలిసినప్పుడు, లేదా నేను అనుభవించినప్పుడు, కృతజ్ఞత కలిగి, ఇంత చేసిన దేవుడు, ఆ కృపను నేను అనుభవిస్తూ, అది పోలి నేను కూడా నా చుట్టుపక్కల ఉన్న, అక్కర్లో ఉన్న వ్యక్తులకు సహాయం చేసే ఒక ప్రయత్నం. అది చారిటీ అంటే. దాన్ని డిఫైన్ చేస్తున్నాడు, లేదా దాన్ని ఎలాబొరేట్ చేస్తున్నాడు. ఏమని? యేసుక్రీస్తు వారు ఎటువంటి కృప చూపించారో చూడండి. యేసుక్రీస్తు వారు ఎటువంటి కృప చూపించారు? ఆయన ధనవంతుడై ఉండి, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని. ఇది మన వాళ్ళు వక్రీకరించిన మాట. ఎంత ఒక్కోసారి కడుపు రగిలిపోతా ఉంటదన్నమాట. 8వ అధ్యాయం మనం చదువుకుంటున్నాము. మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు ఏముందో వాళ్ళకి కనపడదు. చూడరు. చదువు రాని వాళ్ళలాగా బోధిస్తారన్నమాట. ఆయన ధనవంతుడై ఉండి, మీరు తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని, మీ నిమిత్తం దరిద్రుడాయెను. ఈ లైన్ పట్టుకున్నారు. ఇప్పటికీ చాలా మంది ఇదే బోధిస్తారు. ఆయన ధనవంతుడు, మీరు కూడా ధనవంతులు కావాలి. ఎంత ఘోరమైన చదివే విధానం. బైబిల్ చదివే పద్ధతేనా? చదువు రానోళ్ళు కూడా ఇలా చదవరు కదా. ఆయన ధనవంతుడై ఉండి, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలనను. అంటే ఇక ఏంటి అర్థం ఆలోచించరు. ఏంటి సందర్భం ఆలోచించరు. ఏం చెప్పుకుంటూ ఈ వచ్చిన దాకా ఈ ఆలోచన తీసుకొచ్చాడు, ఫ్లో ఆఫ్ థాట్ ఏంటి? లైన్ ఆఫ్ థాట్ ఏంటి? ఆలోచించరు. ఈ ప్రాస్పరిటీ దుర్బోధకులు ఎంత ఘోరంగా తయారయ్యారంటే, మీరు ధనవంతులు కావాలని ఆయన చనిపోయాడు. మీరు ధనవంతులు కావాలని ఆయన చనిపోయాడు.
యేసుక్రీస్తు వారు చనిపోయింది మీరు ధనవంతులవ్వాలని కాదు. మీరు పరిశుద్ధులవ్వాలని. మీరు ఆయన బిడ్డలవ్వాలని. ఎంత ధనవంతులంటే ఇక డబ్బేనా? ఇక్కడ మీరు ఆలోచించండి. ఆయన ధనవంతుడు. మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలనంటే మీరు చెప్పండి. యేసుక్రీస్తు వారు పరలోకం నుండి కిందకి ఏం వదులుకొనొచ్చాడు? ఏం వదులుకొనొచ్చాడు? కరెన్సీ నోట్లు వదులుకొనొచ్చాడా? ఆయన ధనం వదిలేసొచ్చాడా? ఆ ధనం ఇక్కడ పనికొస్తదా? లేతే ఇక్కడ కరెన్సీ నోట్లు అక్కడ పనికొస్తాయా? దిస్ వర్స్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ కరెన్సీ నోట్స్. దిస్ వర్స్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ మెటీరియల్ వెల్త్. ఆయన మహిమను గురించి మాట్లాడుతుంది. ఆయన వదిలేసొచ్చిన పరలోకపు వైభవం గురించి మాట్లాడుతుంది. ఎటువంటి స్థాయిలో ఆయన ఉన్నాడో, ఏం వదులుకొని కిందకొచ్చాడో, ఎంత త్యాగం చేశాడో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మాట్లాడుతుంది. దేవునితో సమానుడై ఉండి, దేవుని స్వరూపం కలిగిన వాడే, విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోకుండా సమస్తాన్ని విడిచిపెట్టి కిందకొచ్చేశాడు. అది ఆయన వదిలేసిన ఆ ఐశ్వర్యం. అది ఆయన దరిద్రుడయ్యాడు అనంటే తగ్గించుకున్నాడని. డబ్బులు లేకుండా వచ్చాడా కిందకి? ఏం మాటది? హి హంబుల్డ్ హిమ్సెల్ఫ్. రిక్తునిగా చేసుకుని దాసుడిగా మారి శిలువ మీద మరణించేంత వరకు, ఆ స్థాయి వరకు రిక్తునిగా చేసుకుని తను తాను అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడని లేఖనాలు చెప్తుంటే, యేసుక్రీస్తు వారి వినయం, తగ్గింపు ఏ స్థాయికి తగ్గించుకున్నాడు? పరలోకపు దేవుడు భూమి మీద గతిలేని వాళ్ళలాగా శిలువ మీద మరణించే స్థాయికి తగ్గించుకున్న దాన్ని దారిద్ర్యం అనే పదంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, మీకు అక్కడ డబ్బులు కరెన్సీ నోట్లు కనపడతాయా? మనసు ఎంత చెడిపోతే ఆ వచనం మీకు మనీ అని అర్థం అవుతది. మీరు చెప్పండి. ఆయన మీ నిమిత్తం దరిద్రుడే అంటే ఆయన ఫైనాన్షియల్‌గా పూర్ అయ్యాడా? అదా దానర్థం? ఆయన ఆర్థికంగా నష్టపోయాడంట. కాబట్టి మిమ్మల్ని ఆర్థికంగా ధనవంతులు చేస్తారంట. అంటే వీళ్ళు ఎలా తీసుకున్నారంటే సువార్త సందేశాన్ని, ఆయన పైనుంచి కిందకొచ్చాడు కాబట్టి నువ్వు పైకెళ్తున్నావు. ఆయన తగ్గించుకున్నాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఆయన శ్రమలు పడ్డాడు కాబట్టి నీకే శ్రమలు రావు. ఆయన చనిపోయాడు కాబట్టి నువ్వు ఇవి ఎక్స్‌ట్రీమ్ అపోజిట్స్‌లో మాట్లాడటం నేర్చుకున్నారు. ఇక దానికి దేనికైనా వర్తింపజేస్తారు. ఇప్పుడు ఆయన తగ్గించుకున్నాడు, రిక్తుడయ్యాడు కాబట్టి నిన్ను నింపేస్తాడు. అదా దాని మీనింగు? ఆ పైన రాసిన మాట చూడండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా! ఇట్స్ గ్రేస్. అర్హత లేని ప్రజల కోసం కిందకొచ్చి, వాళ్ళ కోసం మరణించి, వాళ్ళని రక్షించుకొని, వాళ్ళని విమోచించి, వాళ్ళని పరలోకానికి, నిత్య జీవానికి అర్హులుగా చేసిన ఆ కృపను మీరు మాట్లాడండి. అర్హత లేని వాళ్ళకి సహాయం చేసే దాన్ని గ్రేస్ అంటున్నప్పుడు, మీకు డబ్బులెందుకు కనపడతాయి ఇక్కడ? ఇక్కడ కొరింథీ సంఘాలు, మాసిదోనియ సంఘాలు, యెరూషలేములో ఉన్న పేద విశ్వాసులకు ఆర్థిక సహాయం చేయమని చెబుతూనే, మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు వారు. మాదిరి ఏంటంటే యేసుక్రీస్తు వారు చూపిన కృప. యేసుక్రీస్తు వారు ఎలాగైతే తనను తాను వాలంటరీగా మన కొరకు తను తాను ఇచ్చేసుకున్నాడో, మీరు కూడా అక్కరలో ఉన్న మీ తోటి సోదరుల కోసం కాస్త ఖర్చవ్వండి. కాస్త త్యాగం చేయండి. కొన్ని ఖర్చులు మానుకోండి. షేర్ చేసుకోండి. వాళ్ళ భారం పంచుకోండి. వాళ్ళ బాధ్యతలు తీసుకోండి. కాస్త వాళ్ళ కష్టాల్లో మీరు కూడా కొంచెం పాలు పంచుకోండి. వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్‌ఇంటర్‌ప్రిటెడ్ వర్స్. యేసుక్రీస్తు ఆయన్ని ధనవంతుడిగా చూపించి, మీరు కూడా ధనవంతులైపోతారని చెప్పే ఒక వక్రీకరించబడిన వాక్యం అన్నమాట. అయితే ఎలా ఇవ్వాలో, ఏం చేయాలో చెప్తున్నాడు. ఆ కింద వచనాలు మీరు చూస్తే 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మీరు బలవంతంగా ఇవ్వద్దు. మీరు తలపెట్టారు కదా! అనుకున్నారు కదా! ఫినిష్ చేయండి. సంతోషంగా ఇవ్వండి. తిట్టుకుంటా ఇవ్వద్దు. ఇది ఒకడికి హెల్ప్ చేస్తున్నాం. మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. ఇట్స్ కలెక్టింగ్ ఎ మనీ. కాబట్టి మీరు ఇబ్బంది పడొద్దు. మీరు ప్రెషర్ తీసుకోవద్దు.
ఇవ్వక తప్పదు అనే ఫోర్స్ మీద ఇవ్వద్దు. ఇవ్వాలనుకుంటేనే ఇవ్వండి. అలాగని శక్తికి మించి మాస్తోనే వాళ్ళ గురించి చెప్పాను కాబట్టి మాస్తోనే వాళ్ళలాగా మీరు కూడా శక్తికి మించి, సామర్థ్యం కంటే మించి ఇవ్వాల్సిన పని కూడా లేదు. వితిన్ యువర్ లిమిటేషన్స్ కంఫర్టబుల్‌గా ఇవ్వండి. అయితే 13వ వచనంలో చెప్తున్నాడు. ఎందుకు? ఎందుకు ఇలా ఇమ్మని చెప్తున్నామంటే ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఉంది 13వ వచనంలో. ఏంటంటే ఇతరులకు తేలిగ్గా మీకు భారంగా ఉండాలని చెప్పట్లేదు. అందరికీ ఇది కంఫర్టబుల్‌గా ఉండాలి. కొంతమందికి ఇంతిమ్మని, కొంతమందికి ఎక్కువ ఇమ్మని అలా నేనెప్పుడు చెప్పను. ఇట్స్ ఎ వాలంటరీ కమిట్మెంట్. మీరెంత ఇవ్వాలనుకుంటారో అంత ఇవ్వండి. 14, 15 వచనాల్లో ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాడన్నమాట. హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదు. తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. ప్రావిడెన్స్ అన్నమాట. మీరెంత ఇస్తారో అంత ఇవ్వండి. ఇష్టంగా ఇవ్వండి. ఇది నేను అక్కరలో ఉన్న నా సహోదరుడికి నా కాంట్రిబ్యూషన్ ఇది అని ఇష్టంగా ఇవ్వండి. అండ్ గాడ్ విల్ బ్లెస్ ఇట్. నువ్వు దాచుకుంటం వల్ల వచ్చే ఉపయోగం ఏమి లేదు. నువ్వు పెద్ద పిసినారితనంగా బిహేవ్ చేస్తే నీకు కూడా నువ్వు కూర్చుకునేది కూడా ఏం లేదు. ఈ మాట చూడండి. అందరికీ సమానముగా ఉండు నిమిత్తము. వీఆర్ ఆల్ ఈక్వల్ బిఫోర్ గాడ్. లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. దేవుని సన్నిధిలో డబ్బున్న విశ్వాసి, పేద విశ్వాసి, యజమాని, దాసుడు ఈ తేడాలు లేవు. అందరం సమానమే. ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకు, మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకు సహాయంగా ఉండాలి. ఇది క్రిస్టియన్ చర్చ్ అండి. ఇవాళ నేను ఆర్థికంగా చాలా అక్కరలో ఉన్నాను. అనిల్ మే హెల్ప్ మీ. ఎందుకు? అనిల్‌ని దేవుడు దీవించాడు. అనిల్ నాకు సహాయం చేశాడు. రేపు అనిల్ అక్కరలో ఉండొచ్చు. ఆ సమయంలో నేను సమృద్ధిలో ఉండొచ్చు ఒకవేళ. అప్పుడు నేను ఆ అక్కర తీర్చడానికి నేను ముందుకు రావాలి. ఎందుకంటే చర్చ్‌లో సమానత్వం, సమైక్యంగా ఉండటం, ఒకరి భారాలు ఒకరు పంచుకునే ఒక సంస్కృతి ఉంది. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. తోటి సోదరుడు కడుపు నిండా తిండి లేనప్పుడు మిగిలిన వాళ్ళు ఎలా తింటారు? ఎలా తింటారు? పట్టించుకోకుండా. ఆ ముద్ద ఎలా దిగుద్ది? కాబట్టి మీకు ఉంది కదా! షేర్ చేసుకోండి. కొరింథీ వాళ్ళతో అంటున్నాడనమాట. ఇవాళ మీకుంది కదా! మీరు షేర్ చేసుకోండి. రేపు మీరు అక్కరలో ఉంటే ఇంకోళ్ళెవరో వాళ్ళ సమృద్ధిలో మీకు షేర్ చేసుకుంటారు. ఇది దేవుని సిస్టమ్. ఇది దేవుడు ఇలా పెట్టాడు. కాబట్టి యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు సహాయం చేయటానికి మీకు సిద్ధ మనసు ఉంటే చాలు. ఎంత ఇవ్వాలనేది ఇంపార్టెంట్ కాదు. అసలు అరే! మన బ్రదర్స్ నీడ్‌లో ఉన్నారని మీకు అనిపిస్తే మీరెంత చేయగలరో అంత చేయండి. తర్వాత ఇంకొన్ని వచనాలు చూపించి నేను కొంచెం స్పీడప్ చేస్తాను. ఆహ్, 9 అధ్యాయం, 9 అధ్యాయం 6 వచనం. 9 అధ్యాయం 6 వచనం. ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. చాలా వచనాలున్నాయి. బోలెడంత డిస్క్రిప్షన్ ఉంది. మనకు టైం చాలదు. నేను కీ పాయింట్స్ మాత్రం మీ ముందు పెడుతున్నాను. 9 అధ్యాయం 6 వచనంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఇది ఒక కీర్తనను కోట్ చేసిన వచనం అన్నమాట. సరే 2 వచనాలు ఒకటే కాబట్టి మనం ఈ వచనం దగ్గర ఆగుదాం. ఇది కూడా వక్రీకరించిన వాక్యమే. చాలా దారుణంగా ఇందులోంచి ఒక బోధ పట్టుకొచ్చేసారు. ప్రాస్పెరిటీ బోధకులు 8దో అధ్యాయంలోంచేనేమో యేసుక్రీస్తు వారు ధనవంతుడు, పూర్ మ్యాన్‌గా కిందకొచ్చాడు కాబట్టి మీరు ధనవంతులైపోతారని జెప్పారు. ఆయన మహిమను వదిలేసుకొని వచ్చాడు. ఆయన సంగతి వాళ్ళు చెప్పరు. 9దో అధ్యాయంలో సోయింగ్ సీడ్, సోయింగ్ ఫెయిత్ లేతే సోయింగ్ ఇంటు ద మినిస్ట్రీ ఇట్లాంటి పదాలతో పరిచర్యలో విత్తండి, మనీని విత్తండి అంటే విత్తండి సోయింగ్ అనే పదం మీద దుర్బోధలు ప్రారంభించారు. ఓరల్ రాబర్ట్స్ అనే ఆయన దీన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన వాళ్ళలో నాకు తెలిసి ఓరల్ రాబర్ట్స్ ఈస్ ద ప్రామినెంట్ వన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే
కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయెను. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయెను అని ఈ విషయమై చెప్పవచ్చును. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. దీన్ని మనవాళ్ళు ఎలా తీసుకున్నారంటే, మీరు విత్తండి, బాగా కోసుకోండి. సో అండ్ రీప్. నువ్వు కొంచెం విత్తితే కొంచెమే వస్తది. ఎక్కువ విత్తితే ఎక్కువ వస్తదని జెప్పారనమాట. అంటే మళ్ళీ సేమ్ స్టోరీ. రోమాపత్రిక పోయింది, కొరింథీ పత్రిక పోయింది, అపోస్తల కార్యాల బ్యాక్‌గ్రౌండ్ పోయింది. 8దో అధ్యాయంలో దేని గురించి మాట్లాడుతా 9దో అధ్యాయానికొచ్చాడో ఆ స్టోరీ అంతా పోయింది. అక్కరలో ఉన్న యెరూషలేము విశ్వాసులకు హెల్ప్ చేయాలన్న స్టోరీ వదిలేశారు. కొరింథీ వాళ్ళారా మీరు ఎక్కువ ఇస్తే మీకు దేవుడు ఎక్కువిస్తాడు. తక్కువిస్తే తక్కువిస్తాడనే ప్రిన్సిపల్ తీసుకొచ్చేసాడు అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఈ ప్రాస్పెరిటీ దుర్బోధకులు. ఈ పై వచనాలు, కింద వచనాలు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ఒక వ్యక్తి అక్కరలో ఉన్న ఇంకొక వ్యక్తికి సహాయం చేయటాన్ని విత్తటంతో పోల్చాడు. విత్తటంతో పోల్చాడు. ఇఫ్ ఐ హెల్ప్ మై బ్రదర్, నేను యాక్చువల్‌గా ఏం చేస్తున్నానంటే విత్తుతున్నాను. విత్తుతున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా నా మాట అర్థం చేసుకోండి. ఈ వచనం నువ్వు దేవుడికి కొంచెం ఇస్తే దేవుడు నీకు తిరిగి ప్రతిఫలంగా కొంచెమే ఇస్తాడు. దేవునికి ఎక్కువిస్తే ప్రతిఫలంగా ఇంకా ఎక్కువిస్తాడని ఈ వచనం చెప్పట్లేదు. అస్సలు చెప్పట్లేదు. ఈ వచనం ఏం చెప్తుందంటే, అక్కరలో ఉన్న నీ సహోదరుడికి హెల్ప్ చేయటాన్ని విత్తటం అని గనక నువ్వు పోలిస్తే, నువ్వు విత్తితే ఆ పంట నీ సహోదరుడు అనుభవిస్తాడు. నువ్వెందుకివ్వాలి? నువ్వెందుకు షేర్ చేస్తున్నావు? నువ్వెందుకు ఇక్కడ సోయింగ్ అనే యాక్ట్ ఎందుకు చేస్తున్నావు? బికాజ్ యువర్ బ్రదర్ ఈస్ ఇన్ నీడ్. నీ సోదరుడు అక్కరలో ఉంటే, ఆ సోదరుడిని పక్కన పెట్టేసి ఒక మార్కెటింగ్ ప్రిన్సిపల్లు, ఒక మ్యూచువల్ ఫండ్ ప్రిన్సిపల్ తీసుకొచ్చి పెడతావా ఈ చాప్టర్‌లో? కొంచెం ఇస్తే ఎక్కువొస్తది, ఎక్కువిస్తే ఇంకా ఎక్కువొస్తది అదా? నువ్వెంతిస్తావో నీ ఓపిక అంటున్నాడు ఒకాయన. నువ్వెంతిస్తావో దేవుడు అంతకిస్తాడు. నీ ఓపిక. ప్రజలను ప్రలోభపెట్టి ఎక్కువ డబ్బులొస్తాయని చెప్పి ఒక దుర్బోధ అన్నమాట. షేమ్ ఆన్ దోస్ ప్రాస్పెరిటీ ప్రీచర్స్ హూ ఫైండ్ ఎవ్రీ వర్స్ ఫినాన్షియల్లీ. ప్రతి వచనాన్ని అందులో డబ్బులు చొప్పించేలా అర్థం వివరించి మారుద్దామా అని చూసే మోసగాళ్ళన్నమాట వీళ్ళు. మోసగాళ్ళు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఈ విత్తటం గురించి ఇంకా క్లియర్‌గా 9వ వచనంలో చెప్తున్నాడు. ఈ విత్తడం గురించి 9వ వచనంలో చెప్తున్నాడు. ఏంటి 9వ వచనంలో ఉందంటే, ఇందాక చెప్పుకున్నాం కదా! కీర్తనలో ఒకదాన్ని కోట్ చేస్తున్నాడని ఆ వచనం అన్నమాట. అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. సో, సోయింగ్ అంటే ఇక్కడ అర్థం రైతు గుప్పెళ్ళు చేతి నిండా విత్తనాలు పట్టుకొని పొలంలో ఆ విత్తనాలు విసరటం అన్నమాట. వెదజల్లి అంటే యాక్చువల్‌గా సోయింగ్ అనే. విత్తనాలు ఇసురుతారు కదా! జల్లుకుంటూ ఎళ్ళిపోతాడు. ఎక్కువ పంట రావాలనుకున్న ఆయన వెదజల్లుతాడు. ఎక్కువ ఉంచుతాడు. గుప్పెడు కక్కుర్తిగా విసిరితే చిన్న పంటొస్తది. ధారాళంగా విసిరితే ఎక్కువ పంటొస్తది. సింపుల్ ఎనాలజీ. నీతిమంతుడట వెదజల్లి దరిద్రులకిస్తాడట. ఒక రైతు మంచి పంట రావాలని ఎలాగైతే గుప్పిలి విషయంలో పట్టు లేకుండా ఫ్రీగా విత్తనాలు పొలమంతా చల్లి నాటుతాడో, విత్తబడి వాక్యం కాంటెక్స్ట్ ఎలా అయితే మనకు కనపడుతుందో అలా రైతు విత్తనాలు విత్తుతాడో, నీతిమంతుడు కూడా అలా దేవుడు తనకిచ్చిన విత్తనాన్ని, తనకిచ్చిన మనీని అక్కరలో ఉన్న వాళ్ళకి పంచుతాడు. అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. అతడు తన మనీని పూర్ పీపుల్‌తో షేర్ చేసుకుంటాడు. అది ఆ వచనం అర్థం. మీరు విత్తితే పూర్ పీపుల్ మేలు పొందుతారు. మీరు విత్తితే వేరే వాళ్ళు తింటారు. మీరు విత్తితే ఆ పంట వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకు? వాళ్ళ కోసమే నువ్వు విత్తుతున్నావు. ఈ చారిటీ దేనికోసం అండి? కమర్షియల్ వ్యాపారమా? నేను దేవుడికిస్తే దేవుడు నాకు అది చారిటీ ఎందుకవుద్ది?
నేను దేవుడికిస్తే దేవుడు నాకిస్తాడనే చారిటీ ఎందుకవుద్ది? అది దాతృత్వం ఎందుకవుద్ది? మీరు ఆలోచించండి. 8 అధ్యాయం, 9 అధ్యాయం ఈస్ టాకింగ్ అబౌట్ దేర్ జనరాసిటీ. దాతృత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు, అక్కరలో ఉన్న వాళ్ళకి ఏమి ఆశించకుండా ఉదారంగా హెల్ప్ చేయటం కదా దాతృత్వం అంటే. మళ్ళీ ఈ స్టోరీ అంతా పక్కన పెట్టేసి, నువ్వు దేవుడు కొంచెం ఇస్తే దేవుడు నీకు కొంచెం ఇస్తాడు. దేవుడికి ఎక్కువిస్తే దేవుడు ఎక్కువిస్తాడనే ఈ బోధ ఎక్కడి నుంచొచ్చింది? సేమ్ స్టోరీ. కాంటెక్స్ట్ వదిలేసి, ఆ వచనంలో ఎలా ఇరికిద్దామా? ప్రజలు మోసపోయి డబ్బులు మనకెలా ఇస్తారా? చూసే ఒక కట్టుకథ. 9వ వచనం చాలా చాలా ఇంపార్టెంట్. నీతిమంతుడు వెదజల్లి దరిద్రులకిస్తాడు. కింద లైన్ చూడండి ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో. అతడు నీతి నిరంతరము నిలుచును. ఇతను ఎప్పుడైతే విత్తనాలు విత్తి ఆ పూర్ పీపుల్‌కి ఇస్తాడో తన ధనాన్ని, తనకేమొస్తదంటే మళ్ళీ ఎక్స్‌ట్రా డబ్బులు వెనక్కొస్తాయని అంటల్లా. నీతి కలుగుద్దట. రివార్డ్ ఏంటి అంటే మనీ కాదు. రివార్డ్ ఏంటంటే రైచియస్‌నెస్. ఎ బిలీవర్ when he practices generosity, he grows in righteousness. దాతృత్వాన్ని ఆచరించే విశ్వాసి నీతి అనే పంటను కోస్తాడు. అతని నీతి నిరంతరము నిలుచును. నిరంతరము నిలుచును. 10వ వచనం గనక మీరు చూస్తే, ఇప్పుడు 10వ వచనం జాగ్రత్తగా చూడండి. మీరు కావాలంటే ఏ ప్రాస్పెరిటీ బోధకుడికైనా తీసుకెళ్ళి ఈ 10వ వచనం చూపించండి. వాళ్ళు నోరు తెరిస్తే నన్నడగండి. ఎందుకంటే ఈ వచనం వాళ్ళు ఎప్పటికీ మీకు చూపించరు. ఐ ఛాలెంజ్ దెమ్. 10వ వచనం మీరు జాగ్రత్తగా చూడండి. విత్తువానికి విత్తనము, తినువారికి ఆహారము దయచేయు దేవుడు. దట్స్ 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 ద ఫైనల్ స్టేట్మెంట్. అర్థమైపోతుంది ఇక్కడ. విత్తువానికి విత్తనాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. అది విత్తితే వచ్చిన పంట తినే ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడే. నువ్వు హెల్ప్ చేయాలన్నా దేవుడే. వేరే వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలన్నా కూడా దేవుడే. ఈ మాట మీరు చూడండి. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారం దయచేసే దేవుడైనప్పుడు, మీకు విత్తనాన్ని దయచేసేది దేవుడే అని మీరు గుర్తుపెట్టుకోండి. బీ గ్రేట్‌ఫుల్. నువ్వెవరికైనా రూ. 1 సహాయం చేయగలిగిన స్థితిలో నువ్వుంటే, ఆ రూపాయిని ఏమంటున్నాడంటే విత్తనం అంటున్నాడు. సీడ్ అంటున్నాడు. కొంతమంది జీవితాల్లో నేనొక రూపాయి విత్తుతున్నాను. ఎందుకు? ఆ ఫ్రూట్ వాళ్ళు అనుభవించాలని. నేను అనుభవించటానికి కాదు. మీ లైఫ్‌లో నేనొక రూపాయి విత్తుతున్నాను. మీరు 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 హ్యాపీగా ఉండండి. నాట్ ఫర్ మీ. విత్తనము విస్తరింపచేసే దేవుడే. ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారు. ఇట్స్ ఎ ప్రివిలేజ్ అండి. ఇట్స్ ఎ ప్రివిలేజ్. టు హెల్ప్ అదర్స్ ఈస్ ఎ ప్రివిలేజ్. జనరాసిటీ ఈస్ ఎ ప్రివిలేజ్. చారిటీ ఈస్ ఎ ప్రివిలేజ్. దానికి పెట్టిన పేరేంటో తెలుసా? ఔదార్యం. ఔదార్యం అనే భాగ్యము. వేరే వాళ్ళకి సహాయం చేసే ఒక స్థితిలో నువ్వు ఉన్నావంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్. దేవుడు నీకు ఆ కృప ఇచ్చాడు. ఆ విత్తనాన్ని విత్తు. సెల్ఫిష్‌గా లేకుండా ఎవరు నీడ్‌లో ఉన్నారో వాళ్ళకి నువ్వు ఎంత ఇవ్వగలవో ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఏంటి ఆ బ్లెస్సింగు? ఎంత నువ్వు విత్తితే అంత డబ్బులొస్తాయని కాదు. అగైన్ మళ్ళీ సేమ్. మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. రెండోసారి చెప్తున్నాడు. 9వ వచనం అతని నీతి నిరంతరం నిలుచును. అది రిజల్టు. 10వ వచనంలో మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. మీరు ఇవ్వటం ఎంత చేస్తా ఉంటారో అంత నీతి ఫలాలు మీకొస్తా ఉంటాయి. మనీ మీకు మల్టిప్లై అవుద్దని చెప్పట్లేదు ఈ వచనం. నీతి ఫలాలు వృద్ధి చెందుతాయని చెప్తున్నారు. సో స్టేట్మెంట్ ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? మీరు విత్తితే వాళ్ళు తింటారు. మీరు విత్తటంలో గనక వృద్ధి చెందితే నీతి ఫలాల్లో వృద్ధి చెందుతారు. యూ విల్ గ్రో ఇన్ రైచియస్‌నెస్. క్రైస్తవుడు నీతిలో ఎదుగుతా ఉంటాడు. ఆ నీతిలో ఎదుగుతున్న కొద్దీ ఆ చారిటీని ఇంకా ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇంకా బ్యూటిఫుల్‌గా కొంచెం ముందుకెళ్ళి ఏమన్నాడంటే 11వ వచనం. ఇట్టి ఔదార్యము వలన. ఇది ఔదార్యం. ఇప్పటికి మీకు
2 పదాలొచ్చినియి. ఒకటి దాతృత్వము, ఒకటి కృప. బిగినింగ్‌లో కృప అన్నాడు. దాన్ని దాతృత్వం అన్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే ఔదార్యం అంటున్నాడు. 3 ఒకటే. హెల్పింగ్ అదర్స్. వాళ్ళ ఆర్థిక భారాన్ని మనం మోయటం. కానీ నాకు 11వ వచనం నా నా పర్స్‌పెక్టివ్‌ని కంప్లీట్‌గా తిరగేసిందనమాట. అప్పుడు దాకా నాకున్న చాలా కాలం పాటు నాకున్న ఒక అపోహను తొలగించేసింది. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఏంటి 11వ వచనం అంటే, మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడను. ఈ వచనం గుర్తుపెట్టుకోండి. జనరాసిటీ ఆర్ చారిటీ ఎక్కడికి దారి తీస్తది అంటే, అక్కరలో ఉన్నవాడి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వటం మాత్రమే కాదట. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెందుతాయట. దాన్నెలా చెప్పాలి? 12వ వచనం ఉందన్నమాట. 12వ వచనం మీరు తర్వాత చదువుకోండి. మన సమయం లేదు కాబట్టి నేను చదవట్లేదు. 12వ వచనంలో ఒక ఆర్డర్ చెప్తున్నాడు. సారీ 11 మనం చదువుకున్నాం. 12, 12లో ఇంకో మాట వాడాడు. సేవ. సేవ. ఇప్పటికి నాలుగో పదం ఇది. మీరు నోట్ చేసుకుంటున్నారో లేదో. నాలుగో పదం. ఇట్స్ గ్రేస్ అన్నాడు. ఇట్స్ జనరాసిటీ అన్నాడు. తర్వాత అది ఔదార్యం అన్నాడు. సేవ అంటున్నాడు. సేవ అంటున్నాడు. ఇది ఏ విధంగా సేవ? అక్కరలో ఉన్న వాళ్ళకి కొంచెం చేయి చాచి బ్రదర్ ఈ ఈ బాధ్యత నేను కూడా షేర్ చేసుకుంటాను అని నువ్వు కూడా ఒక గుప్పిలు విప్పి కొంత మనీ నువ్వు షేర్ చేసుకుని వాళ్ళ నీడ్‌ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇట్స్ మినిస్ట్రీ అంటున్నాడు. ఏంటి ఆ మినిస్ట్రీ అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగుతాయట. 11వ వచనం, 12వ వచనం ఒక ఇంపార్టెంట్ మినిస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు. హిస్ మినిస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్. ఏంటి మినిస్ట్రీ అంటే ఈ మాట చూడండి. పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగచేసే ఒక మినిస్ట్రీ. దీన్ని సేవ అన్నాడు. దీన్ని పరిచర్య అన్నాడు. పరిశుద్ధుల అక్కర్లకు చేసే సహాయం అంటున్నాడు. లెట్ మీ సింప్లిఫై దిస్. ఉదాహరణకి మీరు నేను అక్కరలో ఉన్నప్పుడు నాకు మీరు సహాయం చేశారు. మాట వరుసకి. నేను అక్కరలో ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నా పరిస్థితి బాగలేదు. నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అని నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. మీకెందుకో మనసు కలిగి నాకివ్వాలని అనిపించి సురేష్ మీకు ఎప్పటినుంచో మేము హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు కుదిరింది. దేవుడు మాకు చిన్న అవకాశం ఇచ్చాడు. కొంచెం మీ నీడ్స్‌కి ఇది ఉపయోగపడుతదేమో. ఈ స్మాల్ అమౌంట్ మీరు ఉంచుకోండి అని ఒకవేళ మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్‌లో మీరొచ్చి నాకు సహాయం చేశారనుకోండి. ఏం చేస్తాను నేను? ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ద టైమ్లీ హెల్ప్. ప్రభువా నేను చాలా కాలంగా అడుగుతున్న ఈ ప్రార్థనకు జవాబుగా, ఇదిగో ఈ సోదరుడిని పంపించి నువ్వు నాకు సహాయం చేశావు. ఒక్కోసారి ఆ సోదరుడు ఎవరో తెలియకపోవచ్చు. అన్‌నోన్‌గా, అన్‌సంగ్‌గా మనం హెల్ప్ చేయొచ్చు. ఎవరో బ్రదర్ మీకిమ్మన్నారు, పేరు చెప్పొద్దన్నారు. అలాంటి స్టోరీస్ నేను చాలా విన్నాను. బికాజ్ వాళ్ళు గుర్తింపు పొందాలని కూడా వాళ్ళు అనుకోరు. సో, ఎవరో నాకు ఈ కానుక పంపించారు. టైంకి నాకీ అసలా హెల్ప్‌లెస్ కండిషన్‌లో, మిజరబుల్ కండిషన్‌లో, గతి లేని పరిస్థితిలో టక్కని నా చేతికి రూపాయొచ్చింది. నేను నా కన్నీళ్లు తుడుచుకుంటూ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, దేవుని మహింపరచబడినప్పుడు, ప్రభా భలే హెల్ప్ చేసావు ప్రభా! భలే టైంకి హెల్ప్ చేసావు ప్రభా! అన్నప్పుడు ఎవరు సాధనంగా ఉంది? ఎవరు సాధనంగా ఉంది? ఇది సేవ. నేను దేవుడు నాకిచ్చిన కృపను బట్టి, దేవుడు నాకిచ్చిన సిద్ధ మనసును బట్టి, యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని గుర్తు చేసుకొని, ఇంత కృప నాకు చూపిస్తే, నేను తోటి వ్యక్తికి సహాయం చేయకపోతే ఎలా అని నేను లెక్కలేసుకొని, నేను ముందుకొచ్చి, నా తోటి సోదరుడికి ఏదో చిన్న సహాయం నేను చేయటం వల్ల, దేవునికి మహిమ కలుగుతుందట. పరిశుద్ధుల అక్కరకు సహాయం కలుగజేయటం మాత్రమే కాకుండా 12వ వచనం. అది మాత్రమే కాకుండా అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతుల మూలముగా ఈ పరిచర్య విస్తరించుచున్నది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు నిస్వార్థంగా చేసే ఒక చిన్న హెల్ప్ అందుకొని ఒక వ్యక్తి దేవుడికి థాంక్స్ చెప్తా ఉంటే,
Our God will be glorified by your little small contribution. జనరాసిటీ అంతిమ లక్ష్యం ఏంటో తెలుసా? దేవునికి మహిమ కలగటం. గివింగ్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. నేనిచ్చానని ప్రజలు చెప్పుకోవాలని కాదు. సురేష్ గారు ఆ రోజు రాకపోతే మేమైపోవాళ్ళమండి అని అలా అనుకుంటారని, ఆ పేరు తెచ్చుకోవాలని, నేను పనిగట్టుకొని డబ్బులు తీసుకొచ్చి నేను మీకిస్తే, నేను గుర్తింపు కోసం, పేరు కోసం ఇస్తున్నాను కానీ, దేవునికి మహిమ కలగాలని నేనెప్పుడు ఇవ్వట్లేదు. గాన్ ఈజ్ యువర్ చారిటీ. వేస్ట్ అనమాట. పేరు తెచ్చుకోవటం కోసం, కీర్తి తెచ్చుకోవటం కోసం నువ్వు వేరే వాళ్ళకి సహాయం చేస్తుంటే, వాళ్ళకి అవసరాలు తీరుతున్నాయేమో, వాళ్ళు నిన్ను గొప్పగా చెప్పుకుంటున్నారేమో, మంచి పనేమో కానీ, దేవుడికి కృతజ్ఞతలు, దేవునికి గ్లోరీ. అనిల్ గారు లేతే మేము లేవండి అనంటే, అనిల్ గారు లేతే నువ్వు లేవు కరెక్టే. బట్ వాట్ అబౌట్ గాడ్? వేర్ ఈస్ గ్లోరీ టు గాడ్? అందుకు పౌలు భక్తుడు అంటున్నాడు, కొరింథీ వాళ్ళారా, మీరు చేయగలిగిన స్థితిలో ఉండి మీరు చేయలేకపోయారు. నాకు ఆ రీజన్స్ వద్దు కానీ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కోణంలో ఇప్పటికైనా మీరు స్పందిస్తే బావుంటుంది. నాట్ దట్ యు ఆర్ రిచ్, నాట్ దట్ యు ఆర్ కేపబుల్, బట్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు గ్లోరిఫై గాడ్ బై యువర్ గివింగ్. మా దాతృత్వం వల్ల దేవుని మహిమ కలుగుద్దంటే ఇస్తా నేను. నా చిన్న పని వల్ల ఒక వ్యక్తి అవసరం తీరుతుంది, ఆ వ్యక్తి ద్వారా దేవునికి స్తుతులు కలుగుతాయంటే ఇస్తా నేను. ఇది ఔదార్యం అనే ఒక పరిచర్య. దాని ఇంకో మాట కూడా వాడాడు ఇక్కడ. ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి చాలా ఆశ్చర్యంగా. 13వ వచనంలో ధర్మము చేసినందున, హెల్పింగ్ ఔదార్యంగా హెల్ప్ చేయటం అన్నమాట. ఎంత రాసుకుంటా వచ్చి అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఇదంతా మీరు చదువుకోండి. దేవుని మహింపరచటం అంతా ఉంది. నేను ఇంకా అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. 15వ వచనం. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. దట్స్ హౌ దిస్ కేస్ స్టడీ ఎండ్స్. 8వ అధ్యాయంలో ప్రారంభమైన ఈ కేస్ స్టడీ సవిస్తరంగా చాలా ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్‌తో రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ వచ్చి లాస్ట్‌గా ఉన్నాడంటే దేవునికి మహిమ కలగాలి, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెప్పనశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. బైబిల్ పండితులు దీని గురించి ఆలోచించి ఏంటి ఈ స్టేట్మెంట్ ఫైనల్‌గా? చెప్పనశక్యంగా ఆయన వరం అంటే ఏంటి? ఎలా తీసుకోవాలి? రకరకాలుగా ఆలోచించారు. ఫైనల్‌గా చాలా మంది బైబిల్ పండితులు ఏమన్నారంటే, ఎప్పటికైనా సరే దేవుడు ఇవ్వగలిగిన వరాల్లో అత్యంత శ్రేష్టమైన వరం తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కోసం ఇచ్చేయటమే. అంత మించిన వరం ఇంకేమీ లేదు. ఇంకా నో అదర్ గిఫ్ట్. సమరస్థితితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అన్నారు, ఆయన వరమును అదేంటో నీకు తెలిస్తే ఇలా మాట్లాడు. గాడ్స్ గిఫ్ట్ ఈస్ క్రైస్ట్. అండ్ క్రైస్ట్ ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. సో ఏం చెప్పదలుచుకుంటున్నాడు పౌలు అంటే, బహుశా ఇలా అనుకుంటా నేను, తన కుమారుని మనకు దేవుడు ఇచ్చేసినప్పుడు, ఆ కుమారుడు వల్ల నాకు కలిగిన ఈ విమోచన, ఈ నిత్య రక్షణ, ఈ నిత్య జీవం, ఆ కృప నేను అనుభవిస్తున్నప్పుడు, నా తోటి సోదరి సోదరులు అక్కర్లో ఉన్నప్పుడు నేను వాళ్ళకి సహాయం చేయకుండా ఎలా ఉంటాను? ఆ వరం ఎంత గొప్పదో, ఆ రక్షణ ఎంత చెప్పనశక్యం కాని మహిమాయుక్తమైన ఆ గ్రేట్ గిఫ్ట్ దేవుడు నాకు ఇచ్చింది నిజమైతే, దాని విలువ నాకు తెలిస్తే, అది నిజంగా నేను దాన్ని అనుభవిస్తున్న వాడినైతే, నా చుట్టూ ఉన్న సోదరి సోదరుల్లో ఒకళ్ళైనా పట్టించుకోకుండా ఎలా ఉంటాను నేను? కొంచెమైనా స్పందించకుండా ఎలా ఉంటాను? పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇఫ్ యు నో వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, దేవుడు ఎటువంటి రక్షణ నీకు ఇచ్చాడో దాని విలువేంటో నీకు తెలిస్తే, అది నువ్వు నీ తోటి వ్యక్తుల దగ్గర చూపిస్తావు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒక వచనం చూసుకొని నేను క్లోజ్ చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనందరికీ తెలుసు. ధన్యతల గురించి మాట్లాడుతూ ఆయన ఈ మాట అన్నాడు, కనికరము గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. నువ్వు అంటే
ఒకళ్ళకి నువ్వు కనికరంతో హెల్ప్ చేసావని నీ కనికరం రావట్లేదు. ద అదర్ వే అరౌండ్. దేవుడు ఆల్రెడీ మనల్ని కనికరించాడు. దాన్ని మళ్ళీ మనం మన క్రియల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమను కొంతమందితో మనం కూడా షేర్ చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని క్షమించాడు. మనం కొంతమందిని క్షమించే ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు మనల్ని కరుణించి దీవిస్తున్నాడు. ఆ దీవెన కొంతమందితో మనం షేర్ చేసుకుంటున్నాం. లెట్ మీ క్లోజ్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. నేను కేవలం చారిటీ గురించి మాత్రమే చెప్పాను అనుకోవద్దు. కేస్ స్టడీ కాబట్టి నేను ఈ 2 అధ్యాయాలు పరిమితం అయ్యాను. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మీకు గుర్తు చేసి నేను క్లోజ్ చేస్తాను. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో పరిచర్య చేసే వాళ్ళకి సపోర్ట్ చేయమని రాస్తుంది. 1 కొరింథీ 9:14 పరిచర్య చేసే వాళ్ళ కోసం సపోర్ట్ చేయమని రాస్తుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఫిలిప్పీ సంఘం పౌలు భక్తుడికి మధ్య ఉన్న ఆ రిలేషన్, పౌలు అవసరాలు వాళ్ళు ఎలా పట్టించుకున్నారు, పౌలుకి రెగ్యులర్గా ఎటువంటి సపోర్ట్ వాళ్ళు ఇచ్చారో రాస్తుంది. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో వాక్యాన్ని బోధించే వాళ్ళని లేకపోతే సేవకుల్ని విశేషంగా సన్మానించమని డబుల్ కేర్, డబుల్ ఆనర్ వాళ్ళకి ఇమ్మని రాస్తుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలోను, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలోను అక్కర్లో ఉన్న విశ్వాసులను ఆది సంఘం ఎలా పట్టించుకుంది, సమానంగా సమిష్టిగా ఉన్నది ఎలా షేర్ చేసుకున్నారు, ఉన్నవాడు తీసుకొచ్చి అపోస్తలకు ఇస్తే అపోస్తలు దాన్ని సమానంగా లేని వాళ్ళకి ఎలా పంచి వాళ్ళ అవసరాలు తీర్చారు. బర్నబాని ఆయన తన ఆస్తిని తీసుకొచ్చి అపోస్తల కాళ్ళ దగ్గర పెట్టి దీన్ని మీరు ఎలా వాడతారో వాడండి అని చెప్పాడు. సో కొత్త నిబంధన 2 విషయాలు చెప్తుంది. ఒకటి, అక్కర్లో ఉన్న పరిశుద్ధుల్ని పట్టించుకోండి. 2, పరిచర్య అవసరాలు బాధ్యత తీసుకోమని. సువార్తకు సంబంధించిన అవసరాలు ఉన్నాయి. సువార్త వ్యాప్తి కొరకు సంఘ అవసరాలు ఉన్నాయి, స్థానిక సంఘ అవసరాలు, సువార్థికులు సంఘ కాపురుల అవసరాలు ఉన్నాయి, వాళ్ళని పట్టించుకోండి. అండ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నాకు బాగా ఆలోచింపజేసిన మరొక వచనం అన్నమాట. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కాలం తర్వాత దీని సంగతి ఏంటో తేల్చేయాలని పౌలు భక్తుడు ప్రయాణమై వెళ్ళి అపోస్తుల్ని కలిశాడు. అప్పటి వరకు పౌలు భక్తుడు ఒంటరిగానే ఉండిపోయాడు, కలవలేదు అపోస్తులతో. అంటే తనకి వాళ్ళు అంగీకరించని వాతావరణం కనపడింది. సో ఏమనుకున్నాడో మరి ఎందుకు ఉన్నాడో ఆ గ్యాప్ తీసుకున్నాడు. కానీ ఎల్లకాలంలో జరగదు. దేవుడు నన్ను అపోస్తులుగా పిలిచినప్పుడు దాన్ని నేను ధృవీకరించుకోవాలనుకున్నాడు. కాబట్టి అపోస్తుల్ని కలిచాడు, వాళ్ళతో పాటు కొంతకాలం ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళతో దేవుడు తనకిచ్చిన ఆ ప్రత్యక్షతలన్నీ వాళ్ళతో షేర్ చేసుకున్నారు. నేను సింపుల్ మాటలో పారాఫ్రేజ్ చేసి చెప్తున్నాను. పౌలు భక్తుడు తన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎటువంటి రెవల్యూషన్స్ తనకిచ్చాడో అవన్నీ అపోస్తులతో షేర్ చేసుకున్నప్పుడు అపోస్తలులు నమ్మక తప్పలేదు, అంగీకరించక తప్పలేదు. సో ఫైనల్గా ఏం తేలింది అంటే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాల్లో నువ్వు కూడా మాలాగే అపోస్తలుడివి అని వాళ్ళు అఫీషియల్గా అంగీకరించారు. అతనికి తమ కుడి చేతినిచ్చి కలుపుకొని యు ఆర్ వన్ అమాంగ్ ద అపోజల్స్, చోజన్ అపోజల్స్ అని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేశాక మరేంటి పరిచర్యకు పంపించేద్దామా అంటే బర్నబాని పౌల్ని పలానా చోట పంపిద్దాము, వీళ్ళు అన్ని జనుల మధ్యలో పరిచర్య చేస్తారు, కేఫా యూదుల మధ్యలో చేస్తారు అని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేసినప్పుడు సంఘ పెద్దలు, సీనియర్స్ అన్న ఉద్దేశంలో యాకోబు, కేఫా, యోహాన్ ఇటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నప్పుడు పౌలు భక్తుడు అడిగారట, మేము మరి మమ్మల్ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ.
మరి ఇప్పుడు నేను మినిస్ట్రీ కోసం మన మిషన్స్ ట్రావెల్ కోసం వెళ్తున్నాను. మిషనరీ ప్రయాణాలకు వెళ్తున్నాను. మరి నాకేమన్నా మీరేమన్నా సూచనలు, సలహాలు ఇస్తారా అని ఫార్మల్‌గా అడిగాడు. దెన్ కమ్స్ దిస్ వర్స్ 10వ వచనం. వాళ్ళేమన్నారట, మేము చెప్పటాకేమీ లేదు. యూ నో వాట్ టు డూ. నువ్వు అపోస్తలుడివే, దేవుడు నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు. కొత్తగా మేము చెప్పటాకేమీ లేదు. ఒక అపోస్తలుడిగా ఏం చేయాలనుకుంటున్నావో అవన్నీ చేసుకుంటా వెళ్ళిపో. కొత్తగా చెప్పటాకేమీ లేదు. బట్ ఒక చిన్న రిక్వెస్ట్. మేము బీదలను జ్ఞాపకం చేసుకోనవలెనని మాత్రమే వారు కోరిరి. ఎంత ఆశ్చర్యమో చూడండి. యాకోబు, కేఫా, యోహానులు బహుశా ఇలా అనుంటారు. నా పరిభాషలో, నా ధోరణిలో చెప్పాలంటే పౌలు గారు లేతే బాబు పౌలు కొత్తగా చెప్పేదేం లేదు. నీ పరిచయం నువ్వు చేసుకుంటా వెళ్ళిపో. కానీ కొంచెం పూర్ పీపుల్‌ని పట్టించుకో బాబు అని చెప్పారన్నమాట వాడు. అంటే ఏంటి? దట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లోకల్ చర్చ్. పాత నిబంధన ప్యాటర్నే. లేవీలను పట్టించుకోండి, పూర్ పీపుల్‌ని పట్టించుకోండి. సిస్టమ్ మారింది కానీ వాల్యూస్ మారలేదు. పరిచర్య చేసేవాళ్ళని పట్టించుకోండి, బీదలను పట్టించుకోండి. న్యూ టెస్టిమెంట్ కూడా అదే కాల్ ఇస్తుంది మనకి. పరిచర్య చేసేవాళ్ళని పట్టించుకోండి, పేదలను పట్టించుకోండి. బీదలను జ్ఞాపకం చేసుకునేవాళ్ళని అతను వారు కోరిరు. ఆ కింద లైన్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటాను. మీరు నాకు చెప్పవసరం లేదు సార్, నాకు కూడా ఆ ఇంట్రెస్టే ఉంది అన్నాడన్నమాట పౌలు గారు. ఐయామ్ ఆల్సో థింకింగ్ ద సేమ్. ఎందుకంటే పాత నిబంధన కొనసాగింపు కొత్త నిబంధన. విలువల విషయంలో, సిస్టమ్ కాదు, ఆచారాలు కాదు, విధులు, కర్మకాండల విషయంలో కాదు, ఆత్మీయ ప్రమాణాల విషయం, దేవుడు పెట్టిన నైతిక విలువల విషయంలో అయ్యెప్పుడు మారవు. అయ్యెప్పుడు మారవు. సో, కొత్త నిబంధన పరిధిలోకి వచ్చిన విశ్వాసి దశమ భాగాల గురించి మాట్లాడట్లేదు. నువ్వు ఎంత చేయగలవో అంత చెయ్యి. నీ నీడ్‌లో ఉన్న సోదరుడికి ఎంత హెల్ప్ చేయగలవో నీ పరిధిలో నువ్వు చెయ్యి. పరిచర్య కోసం ఎంత చేయగలవో నీ పరిధిలో అంత చెయ్యి. ఇష్టంగా చెయ్యి, వాలంటరీగా చెయ్యి, సంతోషంగా చెయ్యి, సణుక్కొనకుండా, పిసినారితనంగా చేయకుండా, ఎంత అనుకుంటావో అంత చెయ్యి. బట్ హార్ట్‌ఫుల్‌గా చెయ్యి. ఇష్టంగా, సంతోషంగా చెయ్యి, వాలంటరీగా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి. బట్ సీ దట్ యూ ఫుల్‌ఫిల్ 2 కేటగరీస్. మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తావా? అక్కరలో ఉన్న పరిశుద్ధులు హెల్ప్ చేస్తావా? యువర్ నైబర్, అక్కరలో ఉన్న నీ పొరుగువాడికి సహాయం చేస్తావా? దట్స్ ఇట్. దట్స్ ద న్యూ టెస్టమెంట్ ప్రిన్సిపల్. దేవుడికి ఇవ్వాలా? ఇవ్వండి. ఎంత ఇవ్వాలి? దానికేమి లేదు. నీ ఎంత ఇవ్వగలవో, ఎంత ఇష్టంగా ఇవ్వగలవో, దేవుని కృప నీకు ఎంత అర్థమైందో, ఎంత సంతోషంగా ఇవ్వగలవో అంత ఇవ్వు. ఈ 2 నారో డౌన్ చేస్తే చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఈ 2 నారో డౌన్ చేస్తే బైబిల్ సమ్మరీ అన్నమాట. నీ దేవుడైన యెహోవాను సేవించు, నీ పొరుగువాడిని ప్రేమించు. లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్. ద ఎసెన్స్ ఆఫ్ ద ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ఈవెన్ న్యూ టెస్టమెంట్. ఏంటి అంటే, దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుడి పనికి ఎంత ఇవ్వగలవో ఎంత ఇవ్వు. పొరుగువాడిని ప్రేమిస్తావా? వాడికి ఎంత హెల్ప్ చేయగలవో అంత హెల్ప్ చేయి. 2 స్టేట్మెంట్స్. లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ గాడ్. అది నీ క్రియల్లో, నీ మాటల్లో ఎన్ని విధాలుగా దేవుడిని నువ్వు ప్రేమిస్తావో, నీ పొరుగువాడిని ప్రేమిస్తావో, రకరకాలుగా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నావు కదా! అలాగే మనీ విషయంలో కూడా చూపించు. యూ గివ్ టు గాడ్ అండ్ యూ గివ్ టు యువర్ నైబర్. దట్స్ హౌ యూ లవ్ గాడ్ అండ్ యూ లవ్ యువర్ నైబర్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.